హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్లో చంద్రబాబు తర్వాత అత్యంత పవర్ఫుల్ వ్యక్తి ఎవరు అంటే పొంగూరు నారాయణ పేరు అందరు చెప్తారు. అట్లాంటి ఆయన నెల్లూరులో చేస్తున్న రాజకీయం ఇప్పుడు తాజాగా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉందంట. కోటంరెడ్డిని డమ్మీ చేసిన మంత్రి నారాయణ ఇక బాబు గారి తర్వాత నారా లోకేష్ బాబు గారి తర్వాత అత్యంత పవర్ఫుల్. ఎందుకంటే మనకు కార్పొరేట్ స్కూళ్ళను విద్యను వైద్యాన్ని అన్నింటినీ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి ఇక మనం చెక్కబాజన వేస్తున్న తరుణంలో ఇక ఇంకొకటి సిఆర్డిఏ అమరావతిని ఏమంటారు ట్రాక్ మీదకి తీసుకొచ్చే క్రమంలో సిఆర్డిఏ శాఖ మంత్రిగా ఆయనకు విపరీతమైన విశేషమైన అధికారాలు ఇస్తున్న తరుణంలో ఇక మిగతా నేతలు ఆయన దాటికి తట్టుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఒకప్పుడు వైసీపీలో ఉండి ఎంత బలమైన నేతగా వైసీపీ కూడా ఎంత పెద్ద ఎత్తున ఆయనను ప్రమోట్ చేసిందో చూసినాం కదా. ఇప్పుడు కూటమి సర్కారులోకి వెళ్ళిన తర్వాత దక్కుతున్న ప్రాధాన్యత ఇప్పుడు వైసీపీలోనే కాదు టీడీపీలో జనసేనలో ఇతర పార్టీలో కూడా చర్చకు వస్తుందట. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని మంత్రి నారాయణ డమ్మీ చేశారనే చర్చ విస్తృతంగా సాగుతుంది. అందుకే మంత్రి నారాయణపై కోటమిరెడ్డి రగిలిపోతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చట్టసభలో అడుగు పెట్టాలన్న కోటమిరెడ్డి ఆకాంక్షను వైఎస్ జగన్ నెరవేర్చారు. ఆ తర్వాత వైఎస్ జగన్తో కోటమిరెడ్డి విభేదించారు. ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీలో చేరారు. నాడు మాజీ మంత్రి నారాయణ దగ్గరుండి టీడీపీకి దగ్గర చేశారు. అంతవరకు కథ బాగానే నడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కోటమిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. తనకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అవమానిస్తున్నారనే ఆవేదన కోటమిరెడ్డిలో రోజు రోజుకు పెరుగుతుంది. నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లు ఉంటాయి. అందులో సగానికి పైగా డివిజన్లు నెల్లూరు రూరల్ పరిధిలో ఉంటాయి, అంటే కోటమిరెడ్డి చేతిలో ఉంటాయి. కానీ కోటమిరెడ్డి మాట అక్కడ చెల్లుబాటు అవ్వడం లేదని సమాచారం. మున్సిపల్ శాఖ మంత్రి అయిన నారాయణ మరొకరిని నెల్లూరు కార్పొరేషన్లో అడుగు పెట్టనివ్వలేదని తెలిసింది. దీంతో కోటమిరెడ్డికి మంటగా ఉంది. ఈ మధ్య ట్యాక్స్ విధింపును సాగ్గా తీసుకొని నారాయణపై కోటమిరెడ్డి పరోక్షంగా వ్యతిరేకత ప్రదర్శించారు. మంత్రి నారాయణ కోటమిరెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో ఇటీవల వీళ్ళిద్దరి పంచాయతీ సీఎం చంద్రబాబు చెంతకు చేరింది. కానీ విభేదాలు సమసిపోలేదు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలకే నెల్లూరులో ఇలాంటి పరిణామాలు టీడీపీ నేతలు ఎవరు ఊహించలేదు. ప్రభుత్వంలో నారాయణ కీలకం కావడంతో కోటమిరెడ్డి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో కోటమిరెడ్డి పనులేవి కానట్టు తెలిసింది. తనకు తెలియకుండా కోటమిరెడ్డి సిఫార్సులను పరిగణలోకి తీసుకోవద్దని మంత్రి నారాయణ కార్పొరేషన్ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీలోనే తనకు గౌరవం ఉండేదని సన్నిహితుల వద్ద కోటమిరెడ్డి అంటున్నట్టు తెలిసింది. ఇదే రకంగా తనను డమ్మీ చేస్తే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదని కోటమిరెడ్డి హెచ్చరిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రానున్న రోజుల్లో మంత్రి నారాయణపై కోటమిరెడ్డి ఎప్పుడైనా తిరుగుబాటు జెండా ఎగరేయచ్చు. ఆశ దోశ అప్పడం. అసలు బాబు గారు ఆ పార్టీ ఇక ఒక కులానికి కాపు కాసే పార్టీ అనే సంగతి ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. మన కులపోడు, మన సామాజిక వర్గానికి చెందినోడు ఆయనను కాదని ఇంకొక వ్యక్తికి వలస వచ్చిన నేతకు పెద్దపీట వేస్తారా చంద్రబాబు గారు? ఇవన్నీ ఊహించాలి రాజకీయాల్లో. ఎందుకంటే బాబు గారి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అడుగడుగున వెన్నుపోట్లు, కప్పదాట్లు, అసలు ఆయన కరివేపాకుల వాడి పారదొబ్బిన నాయకుల లిస్టు తీస్తే ఇంత పెద్దగా అవుతుంది. ఓ లాల్జాన్ భాష దగ్గర నుంచి మొదలు పెడితే, ఎర్రనాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఆ లిస్టు ఎంతో పెద్దది. దేవేంద్ర గౌడు, మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి ఇట్లా చాలామందిని వాడి పడేసిన చరిత్ర పెద్ద ఎత్తున ఉంటుంది అనమాట. అందులో ఈయన ఒకడు. పైగా వైసీపీ నుంచి వచ్చింది కదా. టీడీపీలో పుట్టిన వాళ్ళకే, టీడీపీని నమ్ముకొని బతికిన వాళ్ళకే దిక్కులేదాడా. ఇంకా బయట నుంచి వచ్చిన నువ్వెంత అని చెప్పి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న డిస్కషన్. సో నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి వస్తుంది ఈ బద్దం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా. వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన దానికి ఇప్పుడు అనుభవించాల్సిన పరిస్థితి అనమాట. పోయిన వాళ్ళందరిది అదే ప్రాబ్లం. ఎందుకంటే కూటమి అనేది ఇప్పుడు ఒక ఏమంటారు మునిగిపోయే షిప్ లాగా తయారైందనమాట. విపరీతమైన క్రౌడ్ ఉంది. 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే. మిగతా 11 సీట్లలోనే ఇక జనసేనకా లేకపోతే టీడీపీకా ఎవరు పాగా వేయాలని విపరీతంగా వాళ్ళే తనుకు చేస్తూ ఉన్నారు. బీజేపీని మేనేజ్ చేయాలి, జనసేనని మేనేజ్ చేయాలి, టీడీపీ కార్యకర్తలు మేనేజ్ చేయాలి. అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అనే కొత్త స్లోగన్కు చంద్రబాబు గారు తెరదీసిన తరుణంలో 3 పార్టీలకు న్యాయం చేసే క్రమంలో కొంతమంది ఆబ్వియస్లీ అన్యాయానికి గురవుతారు. ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎట్టా? అప్పుడే అట్లా బరెస్ట్ అయ్యి 8 నెలలకే ఇట్లా తిరుగుబాటు చేస్తాం అది అని చెప్తే ఎట్లా? సో ఇది జరగాల్సిందే. ఎందుకంటే బాబు గారి రాజకీయ విలువల గురించి, ఆయన నేపథ్యం గురించి, ఆయన నమ్మిన మనుషుల గురించి తెలుసుకొని రాజకీయం చేయాల్సి ఉంటుంది ఎక్కడైనా. ఒకప్పుడు నెల్లూరు వైసీపీకి కంచుకోట. అట్లాంటిది ఇట్లాంటి వాళ్ళంతా వెన్నుపోటు పొడవడంతో ఈరోజు వీక్ అయింది. రేపు ఇంకొక టర్మ్ వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట రిజల్ట్ ఏందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.